తరగతికి ఆసక్తితో వచ్చిన ప్రతి వారికి కూడా వందనాలు. మనము అపోస్తలుల కార్యముల గ్రంథము అధ్యయనాన్ని నిన్నటి నుండి మనం ప్రారంభించాం. మొదటి భాగములో అనగా యెరూషలేములో సాక్ష్యము, యెరూషలేములో సువార్త ప్రకటన, ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశముగా మొదటి అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చూస్తాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మొదటి అధ్యాయములో ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆరోహణము, అలాగే ఆయన ఆరోహణము కాక మునుపు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము లేఖనములలో నుండి చూచాం. ఆ తరువాత మొదటి అధ్యాయంలో ఉన్న మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇస్కరియోతు యూదా స్థానములో మత్తీయ అనేటువంటి శిష్యుణ్ణి 12వ అపోస్తలునిగా ఎంపిక చేయబడము అనేది ప్రధానమైనటువంటి విషయాలుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారముగానే ఈ ఆరంభ శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలులతో సహా 120 మంది వారు యెరూషలేములోనే ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారుగా మనము మొదటి అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆ 120 మంది ఆ యొక్క సభ్యులలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ అపోస్తలులైనటువంటి వారి పేర్లు, వారితో పాటు కొందరు స్త్రీలు, మరలా యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను అనేటువంటి మాట వ్రాయించాడు. 14వ వచనములో అది మనం చూస్తున్నాం. శిష్యులైనటువంటి అపోస్తలులైనటువంటి వారితో పాటు తల్లి అయినటువంటి మరియ ఉంది. అలాగే యేసు ప్రభు కన్య అయినటువంటి మరియకు జన్మించిన తరువాత యోసేపు మరియలకు జన్మించినటువంటి సహోదరులు, వారు కూడా ఈ 120 మందిలో వారు కూడా ఒక భాగంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మనము యేసు తల్లి అయినటువంటి మరియను గురించి కొంతమంది మనకు తెలిసినటువంటి విధంగా, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఆమెకు పరిశుద్ధ గ్రంథములో ఏ స్థానము ఇవ్వబడిందో దానికి మించి ఆమెకు దైవత్వాన్ని లేక ఆమె పాప రహితురాలు అనేటువంటి విషయాన్ని ఆపాదించడం మనము ఎరిగినటువంటి ఒక వాస్తవం వారి బోధనలో. కానీ లేఖనముల ప్రకారంగా మనం చూసినప్పుడు ఆమె కూడా ఇతర శిష్యులతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినటువంటి స్త్రీగా కనబడుతుంది. అవును, ఆమె ధన్యురాలు, స్త్రీలలో ప్రత్యేకించబడి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుకు జన్మనివ్వడానికి దేవుని చేత నియమించబడినటువంటి ఆ యొక్క స్థితి, స్థాయి ఆమెకుంటుంది. వాక్యము ఏ స్థానాన్ని ఇస్తుందో, ఏ గౌరవాన్ని ఇస్తుందో దాన్ని తప్పకుండా ఎవరైనా కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. కానీ వాక్యానికి భిన్నమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి విధంగా మరి వ్యక్తులకు
అవసరము కానటువంటి, వాస్తవానికి లేఖనాలకు భిన్నమైనటువంటి వాటిని ఆపాదించడము అది ఎంత మాత్రము కూడా ఆమోదయోగ్యము కాదు. కాబట్టి మరియ కూడా అందరి వలె, అంటే ఈ లోకంలో ఆదాము తరువాత జన్మించిన ప్రతి వారు కూడా ఏ విధంగా పాపులుగా ఉంటున్నారో ఆ విధమైనటువంటి జన్మ పాపాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమెను రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకములో రావడానికి ఒక సాధనంగా, తల్లి స్థానములో ఉండడానికి దేవుని చేత ఎన్నిక చేయబడింది. అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే మనం లోక సువార్తలో మొదటి అధ్యాయంలో చూసినప్పుడు గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు పలికినటువంటి మాట ఒకటి ఏమిటి అంటే, నీవు దేవుని వలన కృప పొందితివి అనేటువంటి మాట అక్కడ దూత మాట్లాడుతాడు. దేవుని వలన కృప నొందితివి అంటే ఈ లోకములో మరియ తప్ప మరొక పరిశుద్ధురాలు లేదు, మరొక కన్యక లేదు. ప్రపంచమంతట్లో కూడా కేవలము ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అసలు ఆమె జన్మే ఉంది అనేటువంటి భావన వాక్యానికి భిన్నమైనటువంటిది. ఆమె కన్యక, ఆమె లోక దృష్టిలో అలాగే సమాజములో మంచి పేరు కలిగిన, సాక్ష్యము కలిగిన, గుణవతి అయినటువంటివన్నీ ఉన్నాయి. కానీ పాప రహితురాలు అంటే మాత్రము అది వాక్యానికి విరుద్ధం. దేవుని యొక్క గొప్పతనము ఏమిటి అంటే, కన్యకు ఒక శిశువును లేక యేసు క్రీస్తు ఆమె ద్వారాగా జన్మించడానికి పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి కావడము అది మాత్రమే అద్భుతము కాదు, కానీ అది అద్భుతమే. కానీ మరి పాప సహితురాలుగా ఉన్నటువంటి ఆమెలో నుండి పాప రహితునిగా యేసు క్రీస్తును మరి ఆ పాపము అంటకుండా పరిశుద్ధునిగా మరి ఆయన జన్మించడం అనేది అది దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం అనే సత్యాన్ని ఇక్కడ మనము గుర్తించవలసిన వారంగా ఉంది. పాపి నుండి పాప రహితుని పుట్టింపగలిగినటువంటి ఆ శక్తిమంతుడు బైబిల్ దేవుడు. కాబట్టి ఇక్కడ మరియా ఆమె ఇతర శిష్యులతో పాటు ఆ మేడగదిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఆయన సహోదరుడు, ఈ సహోదరుల గురించి మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో చూస్తే వారు కూడా యేసు క్రీస్తును విమర్శించినటువంటి వారుగాను, యేసును అంగీకరించనటువంటి వారుగాను కనబడతారు. అక్కడ ఒక మాట మనం చూస్తాం, ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి మాట మనము యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నాం. కానీ ఆయన శ్రమపడి చనిపోయి ఆయన తిరిగి లేచిన తరువాత, యేసు క్రీస్తు పునరుత్థానుడైన తరువాత ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచారు అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి వారు కూడా ఇప్పుడు ఆ 120 మందితో పాటు ఆ 120 మందిలో వీరు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. తర్వాత మరి ఇక్కడ ఈ మత్తీయను ఎన్నుకోవడం ఈ మొదటి అధ్యాయంలో అది మరలా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా కనబడుతుంది. అయితే అతను అలాగే అతనితో పాటు మరొకరు 23వ వచనంలో మొదటి అధ్యాయంలో చూస్తే, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరు నిలవబెట్టి వారు ప్రార్థన చేసి చీట్లు వేశారు. అయితే వారిని ఆ విధంగా వారిలో ఒకరిని ఎంపిక చేయడానికి ఏ అర్హతలు అక్కడ చూడబడ్డాయి అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వారికి ఉన్నటువంటి అర్హతలు ఏమిటి అంటే,
ఆ పై వచనాల్లో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. 21, 22 వచనాల్లో. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి యుండుట ఆవశ్యకమని చెప్పెను. ఏమిటి క్వాలిఫికేషన్? అపోస్తలునిగా నియమించబడడానికి, ఈ 11 మందితో పాటు 12వ అపోస్తలునిగా ఎంపిక చేయబడడానికి గల అర్హత ఇక్కడ మనం గమనిస్తే యేసు క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వ్యక్తిగా అతడు ఉన్నాడు. యేసు క్రీస్తు కార్యములకు సాక్షిగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో వీరు కూడా పాలి భాగస్థులుగా ఉంటున్నారు. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములకు కూడా వారు సాక్షులుగా ఉంటున్నారు. కాబట్టే వారిద్దరిని నిలవబెట్టి వారిలో ఎవరు దేవుని చిత్తములో ఉంటున్నారో 12వ అపోస్తలునిగా ఉండడానికి అని వారు ప్రార్థన చేసి చీట్లు వేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని నిన్న కూడా ప్రస్తావన చేశాం. చీట్లు వేయడం అనేటువంటిది అది ఏదో అసాధారణమైనటువంటి విషయం కాదు. మనము పాత నిబంధనలో అనేక స్థలాలలో ఆ ప్రాక్టీస్ మరి దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చినటువంటి వాడుగా ఆ విధంగా మరి అనేకమైనటువంటి విషయాలు నిర్ణయము చేయబడ్డవి. అయితే కేవలము చీట్లు వేయడము మనుషులు చేసే పని కానీ నిర్ణయం చేసేది మాత్రము దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనము చూడవలసిన వారంగా ఉంటున్నాం. శిష్యులు లేక అపోస్తలుడైనటువంటి వారు వారిద్దరిని నిలబెట్టి ప్రార్థన చేశారు, చీట్లు వేశారు. కానీ మరి దేవుడు అనుకున్నటువంటి వ్యక్తే ఇక్కడ ఎంపిక చేయబడ్డాడు అనేటువంటిది మనము చూచేటువంటి విషయం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము చివరి వచనం. సామెతలు 16:33 వచనంలో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఆదిమ అపోస్తలులు, మిగిలినటువంటి శిష్యులు, ఈ ఇద్దరు తమతో కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో పాలు పొందినటువంటి వీరిద్దరిని నిలవబెట్టి ప్రార్థన చేసి చీట్లు వేస్తే మరి దేవుడు ఉద్దేశించినటువంటి వ్యక్తే అక్కడ 12వ అపోస్తలునిగా ఉండడానికి మరి ఎంపిక చేయబడ్డాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము 2వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి విషయము పరిశుద్ధాత్ముడు దిగి రావడము, ద కమింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ప్రధానమైనటువంటి ఘట్టముగా 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వీరందరూ కూడా ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. కానీ వారు దేని కొరకు ప్రార్థన చేసి ఉంటారు? వారి ప్రార్థన అంశము ఏమై ఉంటుంది అనేది వాస్తవానికి మనకు తెలవదు. కానీ మనము కొంతవరకు ఆలోచించవచ్చు, లేకుంటే మనము ఊహించవచ్చు. వారు ఏ విధమైనటువంటి తమ వ్యక్తిగత విషయాలు, అంశాలు, అవసరతలు వాటి కొరకు వారు ప్రార్థించి ఉండరు అనేది మనము గ్రహించగలం. ఏదైతే దేవుని చేత వారికి వాగ్దానము చేయబడిందో దాని కొరకే వారు అడిగి ఉంటారు. దేవుని చేత వారికి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారుగా వారిని మనము చూడవచ్చు. కాబట్టి దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఏ విషయాలు వాగ్దానం చేశాడో వాక్యములో వాటిని అడుగవలసినటువంటి బాధ్యత కూడా విశ్వాసులుగా మనము కలిగి ఉంటున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడగాలో కూడా ఆయనే లేఖనాల్లో మనకు బయలుపరిచాడు.
ఇప్పుడు వాస్తవానికి బైబిలులో ఉన్నటువంటి ఈ భక్తులకు లేనటువంటి గొప్ప ధన్యత నేటి క్రైస్తవ సంఘానికి ఉంది. అంటే ఈ పరిశుద్ధ గ్రంథము మనము కలిగి ఉన్నట్లుగా ఈ పాత క్రొత్త నిబంధనలు అందుబాటులో లేనటువంటి ఆ భక్తులకు లేనటువంటి వసతి, లేనటువంటి సమాచారం, లేనటువంటి అనేకమైన విషయాలు మనము ఎరిగిన వారంగా ఉంటున్నాం. వారికి అంతగా నిజానికి తెలియదు. దేవుణ్ణి ఎలాగూ వారు అడగాలో, ఏమడగాలో. కానీ ఈ నూతన నిబంధనలో మనం గమనించినప్పుడు విశ్వాసులు వేటి కొరకు అడగాలో అవి కూడా పరిశుద్ధాత్ముడు గ్రంథస్థం చేయించారు. ఆ భక్తులు ప్రార్థన చేశారు. అలాగే వారి ప్రార్థనలు మనకు మాదిరికరంగా ఉండడానికి దేవుడు వాటిని గ్రంథస్థం చేయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము వేటిని అడగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడో అవి కూడా లేఖనాల్లో మన కొరకు పొందుపరచబడ్డాయి. ఆ ప్రకారంగా మనము దేవుణ్ణి అడగవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మీరు 120 మంది కూడా ఆ విధంగా మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి 1-2 విషయాలు. కొన్నిసార్లు మనము ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పటికీ కూడా మనము సాధారణంగా ఏమని అనుకుంటూ ఉంటాం, లేకుంటే చాలా మంది ఏంటంటే వారు ఆ విధంగా మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ చాలా బలమైనటువంటి బహుశా గంటకి 120 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చి ఉంటది. అలాగే అగ్ని జ్వాలలు వారి మీద వాలినాయి అనేటువంటి విధంగా మనము భావించడానికి అవకాశం ఉంది. కానీ ఆ విధంగా ఇక్కడ లేదు నిజానికి. చూడండి, అక్కడ ఏమని చెప్పబడుతుందంటే 2వ వచనములో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. అంటే బలమైనటువంటి గాలి వీచినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో ఆ ధ్వని వచ్చింది తప్ప అక్కడ గాలి వీచినట్లుగా లేదు. మనకు తెలుసు, తుఫాను టైంలో చాలా బలమైనటువంటి గాలి వీస్తున్నప్పుడు ఆ ధ్వని ఎలాగుంటుంది? భయాన్ని కల్పించేగా ఉంటుంది అనమాట. అంటే ఒక అసాధారణమైనటువంటి ఆ అట్మాస్ఫియర్ అక్కడ మనకు కనపడదు. కాబట్టి అక్కడ జరిగింది అది. అక్కడ ఆ గాలి లేదు, కానీ బలమైనటువంటి గాలి వీచినప్పుడు ఏ విధమైనటువంటి ధ్వని వస్తుందో ఆ ధ్వని ఆకాశము నుండి అక్కడ వారు ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో ఉన్నది. రెండవదిగా అగ్ని జ్వాలల వంటి, అగ్ని జ్వాలలు కాదు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాదు. కాబట్టి ఈ ఈ ఇదంతా కూడా లేఖనాల్లో స్పష్టంగానే ఉంది. కానీ మనము లేక చాలా మంది క్రైస్తవులు అప్పుడు అగ్ని జ్వాలలు వారి మీద వాలిని, లేకుంటే అక్కడ బలమైన గాలి వీచింది అని అనుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకని మాటలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మెట్టికి ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఈ విధంగా జరగాలి? అసలు ఆ ధ్వని ఎందుకు, లేకుంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా కనబడడం ఏంటి? పరిశుద్ధాత్ముడు నేరుగా ఈ హడావుడేము లేకుండా నేరుగా వారి మీదకు లేక వారిలోనికి ప్రవేశించవచ్చు కదా అనేటువంటి ప్రశ్న మనము కలిగి ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చేసినా కూడా ఒక పర్పస్తో చేస్తాడు. దేవుడు చేసే ప్రతి పనికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే అది పెంతెకోస్తు పండుగ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అనేక ప్రాంతాల నుండి యూదులైనటువంటి వారు ఆ యెరూషలేములో సమావేశమైనటువంటి సందర్భం. అక్కడ పండగలో ప్రజలంతా కూడా చాలా హడావిడిగా ఉంటున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు.
మనము ఈ పెద్ద పెద్ద పండగలు అనబడినటువంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎలాగుంటుందో మనం ఊహించుకోవచ్చు. వేల మంది ప్రజలు ఒకే స్థలములో కూడినప్పుడు ఆ పండుగ వాతావరణంలో ఎంత హడావిడిగా ఉంటుందో, ఒకరి మాట ఒకరికి అర్థం కానటువంటి విధంగా మనుషులు క్రిక్కిరిసిపోయి ఒకరినొకరు తోచుకుంటూ రెస్ట్లెస్నెస్ కనబడుతుంది. ఇక్కడ ఈ పెంతెకోస్తు పండుగ సందర్భంగా ఆ విధమైనటువంటి వాతావరణం, అంతమంది, అనేక ప్రాంతాలు. ఇక్కడ మనం కింద వచనాల్లో చూస్తే ఇంచుమించుగా 15 రీజియన్స్ పైబడి ఆయా ప్రాంతాల నుండి యెరూషలేమునకు పండుగ నిమిత్తం వచ్చినటువంటి ప్రజలు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ విధమైనటువంటి అసాధారణమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని కల్పించాడు అంటే, ఈ గొప్ప ధ్వని, అలాగే ఈ అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఎందుకు అంటే ఈ క్రౌడ్, వీరి యొక్క దృష్టి అంతా కూడా ఈ శిష్యులు ఉన్నటువంటి స్థలము మీదకు కేంద్రీకరించబడులాగున, ఎవరి హడావిడిలో వారు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో, పండుగలో వారు తనమునకలవుతున్నటువంటి పరిస్థితులలో వివిధమైనటువంటి వారి యొక్క మనస్సులు, ఆలోచనలు, లేకుంటే వారి యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితి కల్పించటం ద్వారా వారు ఉన్నటువంటి శిష్యులు, అపోస్తలులైనటువంటి వారు ఏ స్థలములో అయితే ఉన్నారో ఆ స్థలము వైపుకు వారందరి యొక్క దృష్టిని కేంద్రీకరింపబడేటట్లుగా చేయడానికి దేవుడు ఈ అసాధారణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ తదనంతరము ఏం జరిగించబడవలసి ఉందో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆయనకు తెలుసు పేతురు వారు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు. ఆ పరిస్థితి చూచినప్పుడు ఏం జరిగిందో తర్వాత మనము 4వ వచనంలో చదువుకున్నాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగివచ్చిన తరువాత, ఆత్మ చేత వారు నింపబడిన తరువాత ఒక అసాధారణమైనటువంటి ఒక ఎబిలిటీ, ఒక సామర్థ్యం కూడా ఆత్మ వారికి అనుగ్రహించాడు. కాబట్టి వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు. ఇప్పుడు మనము ఈ నూతన నిబంధనలో మనం చూస్తే ప్రత్యేకంగా అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ పత్రిక 12, 13, 14 అధ్యాయాల్లో ఆత్మ వరాలను గూర్చినటువంటి చాలా వివరమైనటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి సమాచారాన్ని అక్కడ ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తాం. ఈ భాషల గురించి ప్రత్యేకంగా మనం గమనిస్తే, ఎందుకంటే చాలా సంఘాల్లో ఈ పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడము, పరిశుద్ధాత్మ మరి అధీనములో ఉండి పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారు తప్పకుండా భాషలతో మాట్లాడతారు, మాట్లాడాలి. ఇలాగూ భిన్నమైనటువంటి అనేక అభిప్రాయాలు, అలాగే బోధలు మనము సంఘాల్లోనూ మనం చూచేటువంటి విషయంగా మనం చూస్తాం. అయితే లేఖనాల ప్రకారంగా వాటిని వివేచించవలసినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే నూతన నిబంధనలో 2 రకాల భాషలు మనం చూస్తాం. ఒకటేమో అన్య భాషలు, రెండవది దేవదూతల భాష. ఇప్పుడు కొరింథీ సంఘములో పౌలు మాట్లాడేది అక్కడ అన్య భాషల గురించి కాదు, కానీ దేవదూతల భాష అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని భక్తుడైనటువంటి పౌలు అక్కడ ఎవరైనా కూడా ఆ భాషల అర్థము చెప్పేవారు లేకపోతే మీరు మౌనంగా ఉండండి అని అక్కడ వారికి హెచ్చరిక ఇస్తున్నటువంటి వాడిగా మనము ఆ 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కానీ ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఈ శిష్యులు వారు ఇతర భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. చూడండి, ఇక్కడ మనం క్రింద వచనాలకు వస్తే ఎన్ని ప్రాంతాల నుండి ఎన్ని భాషలకు చెందినటువంటి వీరు ఇక్కడ సమావేశమయ్యారో ఇక్కడ మనము చూడగలం. మనము 5వ వచనంలో
ఆ కాలమున అంటే ఆ పెంతెకోస్తు పండుగ ఆ దినమున ఆ సమయములో అక్కడ ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపు గుంపులుగా కూడి వచ్చి, చూడండి ఆ పర్పస్ అక్కడ సర్వ్ అవుతుందన్నమాట. ఎందుకు దేవుడు ఆ గొప్ప ధ్వనిని కలుగజేశాడు అంటే ఈ ఉద్దేశంతో. ఆ శబ్దము కలిగింది కాబట్టి, ఆ ధ్వని వారందరూ విన్నారు కాబట్టి, వారందరూ కూడా ఆ ఈ శిష్యులు ఉన్నటువంటి స్థలము వైపు పరిగెట్టినటువంటి వారుగా. ఎందుకంటే అక్కడ ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి, వారి దృష్టి అంతా ఇప్పుడు ఈ శిష్యులు ఉన్నటువంటి స్థలం మీద కేంద్రీకరించబడి, వారు గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. ఎవరు? ఈ శిష్యులు, అపోస్తలులు, ఈ ఆదిమ విశ్వాసులు అన్య భాషలు అంటే వారు ఎరుగనటువంటి, నేర్చుకొననటువంటి అక్కడ సమావేశమైన ఆ ప్రజల భాషలతో వారు మాట్లాడడం ప్రారంభించారు. కాబట్టి విన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డారు. ఇప్పుడు మనకు హీబ్రూ భాష రాదు, మాట్లాడలేదు. లేక జర్మనీ భాష, మరొక ఏదో భాష మనకు రాదు. కానీ అకస్మాత్తుగా మనం దాన్ని మాట్లాడడం ప్రారంభిస్తే వినేవారికి ఎలా ఉంటుంది? సర్వసాధారణంగా మనకు రాదని వారికి తెలుసు. ఆ భాష అంటే ఏమిటో మనము ఎరుగము అని ఇతరులకు తెలిసినప్పుడు అకస్మాత్తుగా మనము ఎరుగనటువంటి, నేర్చుకొననటువంటి, ఎన్నడూ మాట్లాడనటువంటి ఒక భాష మాట్లాడుతున్నామంటే నిజంగా అది చాలా ఆశ్చర్యమే. అదే జరిగిందనమాట ఇక్కడ. ఈ శిష్యులకు ఆ భాషలు రావు, కానీ పరిశుద్ధాత్ముడు వారికి ఈ అసాధారణమైనటువంటి సామర్థ్యాన్ని ఆ సమయంలో ఇచ్చి, వారు ఆ విధంగా మాట్లాడడానికి, పైగా ఏంటంటే ఇది ఒక సైన్ అన్నమాట, ఒక సూచన. ఎవరికి? యేసుక్రీస్తును ఎరుగనటువంటి వారి కొరకు ఈ ఈ యొక్క సూచన ఇవ్వబడింది అన్నమాట. ఎందుకంటే వారందరినీ కూడా ఒకసారి ఆలోచింప చేయడానికి, ఇదేంటి అసలు ఇక్కడ జరుగుతున్న విషయము. ఇప్పుడు వారు యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆ ఆ గుడ్ న్యూస్, ఆ స్వార్త వారికి అందించబడడానికంటే ముందు ఈ పరిస్థితిని దేవుడు కల్పించాడు. తద్వారాగా వారందరూ కూడా వారి యొక్క మనసంతా కూడా, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఇక్కడ ఈ ఈ వారు సమావేశమైనటువంటి స్థలం మీదకి, అలాగే ఈ ప్రజల మీద కేంద్రీకృతం కావడానికి. ఏంటి వీరు చేస్తున్నటువంటిది? వీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? ఇదేంటి ఈ విధంగా జరుగుతుంది? అదే మనం చూస్తున్నాం. అంతటా అందరూ విభ్రాంతి నుండి 7వ వచనంలో, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి అని. ఆ తరువాత ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారో ఆ లిస్ట్ అక్కడ ఉంది. ఇంచుమించుగా 15 ప్రాంతాల పైబడి ఇతర భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. 11వ వచనంలో చదువుతున్నాం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నది. అది వారి కంక్లూజన్ అన్నమాట. ఆ విధంగా వారు ఆశ్చర్యంతో వారు మాట్లాడుతున్నటువంటి భాషలు వారు విని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం ప్రారంభించారు. అయితే కొంతమంది ఏమన్నారంట? 13వ వచనంలో, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారు. ఆ తర్వాత మనం చూస్తే పేతురు యొక్క ప్రసంగం. అంటే మనము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా అక్కడ జరిగినటువంటి విషయము, అసాధారణమైనటువంటి గొప్ప ధ్వని కలగడము, వారి మీదకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలడము, వారు అన్య భాషలతో మాట్లాడటము, ఈ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవడము, ఇది మనం మొదటి 13 వచనాల్లో చూస్తున్నాం. ఆ తరువాత 14 నుండి 41 వచనం వరకు పేతురు యొక్క ప్రసంగాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పేతురు చాలా
సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు. ప్రసంగ అంశము లేక సారాంశము ఏంటంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మరణ పునరుత్థానాల గురించే మాట్లాడినటువంటి వాడుగా మనం చూస్తాం. అంటే దాన్ని చెప్పడానికి గాను అతడు పాత నిబంధన లేఖనములను ఎత్తి అతడు వారితో మాట్లాడినటువంటి విషయాన్ని మనము ఈ యొక్క ప్రసంగములో మనం చూస్తాం. 22వ వచనంలో, అంటే వాస్తవానికి అతడు 14వ వచనం నుండి ప్రారంభించాడు. కానీ 22వ వచనంలో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినడి, దేవుడి నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపెను. ఇది పేతురు యొక్క ప్రసంగములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అలాగే 31వ వచనంలో కూడా క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఈ విధంగా తన ప్రసంగాన్ని కొనసాగించి మరి చివరికి ఏమంటాడు 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని లేక హృదయములో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క ప్రసంగము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శిలువ మరణము పునరుత్థానము ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే మరి యేసు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ఇంకా అనేకులు, అంటే యేసు ప్రభు కూడా పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకే తనను తాను బయలుపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు తప్ప ఆయన్ను సిలువ వేయించినటువంటి యూదులకు గాని, రోమా సైనికులకు గాని, అధికారులకు గాని ఆయన కనబడలేదు, ప్రత్యక్షం కాలే. తన శిష్యులకే ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే వారు మాత్రమే ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా ఉండవలసినటువంటి వారు. ఆయన అప్పగించినటువంటి ఆ పనిని కొనసాగించవలసినటువంటి వారుగా ఆయన శిష్యులు ఉంటున్నారు. కాబట్టి వారు ఆయన పునరుత్థానాన్ని గూర్చినటువంటి ఆ విషయాన్ని దృఢముగా తెలుసుకునే విధంగా, ఆ విషయములో వారు పరిపూర్ణమైనటువంటి ఒప్పింపు కలిగి ఉండేటట్లుగా అనేక మార్లు తనను తాను వారికి సజీవునిగా కనపరుచుకున్నాడు. వారి మధ్య మరలా అద్భుతాలు చేశాడు, వారికి మరలా బోధించాడు, వారితో భుజించాడు. ఇవన్నీ జరిగాయి. కాబట్టి పేతురు అన్ని జరిగినా కూడా నిజానికి వారు చాలా భయకంపితులుగానే ఉన్నారు. ఇవన్నీ కూడా ముందే ఆరోహణకు ముందే జరిగినాయి, అయినా కూడా భయం పోలే. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆరోహణం అయిపోతూ చెప్పినటువంటి మాట, మీరు యెరూషలేములో ఉండండి, మీ మీదికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, అప్పుడు మీరు శక్తి నొందుతారు, అప్పుడే మీరు నాకు సాక్షులుగా యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు ఉంటారు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో అది ఇప్పుడు దాని యొక్క ఫుల్ఫిల్మెంట్, దాని యొక్క నెరవేర్పు ప్రారంభం ఇక్కడ జరుగుతుంది అన్నమాట. మీరు శక్తి నొందెదరు కనుక నాకు సాక్షులుగా ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక మాట ఏంటంటే, శక్తి అది కూడా కొంతమంది ఆ శక్తి గూర్చినటువంటి కొన్ని అపోహలు కలిగి ఉంటున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే ఏదో ఫిజికల్ గా భౌతికమైనటువంటి శక్తి పొందుకుంటాం, ఇక మనము మన కంట్రోల్లో ఉండం. అందుకనే వింత వింత చేష్టలు కొంతమంది చేయడం మనం చూస్తాం. కొన్ని సంఘాల్లో ఆ విధంగా జరిగించబడ్డము చాలా దురదృష్టకరం. తమ యొక్క నియంత్రణ కోల్పోయి సరిగా కూర్చోలేరు, నిలబడలేరు. వాళ్ళు ఎవరు కూడా వారిని నిజానికి నియంత్రించలేనటువంటి వారిగా ఉంటున్నారు.
నా దగ్గర కొన్ని వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి. ఎంత భయంకరంగా వారు ప్రవర్తిస్తారు, ఎంత అల్లరి చేస్తారు, ఎంతగా అరుపులు, కేకలు. వారు ఒక స్థలం నుండి ఒక స్థలానికి పరుగులెత్తేవారుగా కనబడతారు, దుమికేవారుగా కనబడతారు, అరిచేవారుగా కనబడతారు. ఇక ఒక విషయం కాదన్నమాట, అంత ఏంటిది, ఒక ఇండిసిప్లిన్, ఏ విధమైనటువంటి క్రమము లేకుండా వాళ్ళు చాలా అల్లరి ఉన్నారు. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ మా మీదకి దిగివచ్చాడు, మేము ఆత్మతో నింపబడ్డాం, పరిశుద్ధాత్మ యొక్క మేనిఫెస్టేషన్ అది అని కొంతమంది భ్రమించేవారుగా ఉంటున్నారు. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది ఎంత మాత్రము కూడా ఆ విధమైనటువంటి ఆ ఫిజికల్ ఏది శక్తి వచ్చేసి ఇక ఉప్పొంగిపోయేటువంటి వారుగా, తమను తాము నియంత్రించుకోలేక వారు అరిచేవారుగా, బొబ్బలు పెట్టేవారుగా, పరుగులెత్తేవారుగా, అది కాదు యేసు ప్రభు చెప్పింది. మీరు శక్తి నొందెదరు అంటే వారు అంతరంగములో ఒక స్థిరమైనటువంటి, బలమైనటువంటి ఒక ఉప్పుకోలు కలిగి, వారు ఏ పని వారికి అప్పగించబడిందో ఆ పని చేయడములో వారు ఒక అకుంఠితమైనటువంటి దీక్ష కలిగి, ఆ పని వారు చేసేటువంటి క్రమములో ఎటువంటి అవరోధాలు ఎదురైనా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది వారిని దూషించేవారుగా ఉన్నా, వారిని హింసించేవారుగా ఉన్నా, వారిని గురించి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేసినా వారు కదలక, చలించక, అధైర్యపడక వారి యొక్క పనిలో ముందుకు సాగగలిగినటువంటి ఆత్మశక్తి, ఆత్మ బలము, ఆత్మ నిగ్రహాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కలిగి ఉంటారు. యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే అది ఆ విధమైన శక్తి. ఎందుకంటే యేసు ప్రభుకు ముందే తెలుసు, శిష్యులకు తెలియదు. వాస్తవానికి యేసు ప్రభు ఆయన శ్రమ పడక మునిపే వారికి బోధించే క్రమంలోనే చెప్పాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, నా నామము నిమిత్తము మీరు హింసించబడతారు, ద్వేషించబడతారు, అందరూ మరణానికి అప్పగించబడతారు. ఇది ఆయన బోధించాడు. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి మంచితనము, లేక ఈ బైబిలు దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, తన బిడలైనటువంటి వారు హింసించబడతారు, దూషించబడతారు, అవమానించబడతారు అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ హింసలలో, ఆ యొక్క నిందలలో, అవమానాలలో, దూషణలలో ఎటువంటి ఆ శారీర సంబంధమైనటువంటి శ్రమ వచ్చినప్పటికీ వారిని నిలవబెట్టేటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. వాటిని తట్టుకునేటువంటి సామర్థ్యం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ శిష్యులు వారు పొందబోతున్నటువంటి ఆ శ్రమ, వారు పొందబోతున్నటువంటి అవమానము, దూషణ ఏ విధంగా ఉండబోతుందో వారికి తెలవదు, కానీ యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టే ముందుగానే ఆయన వారిని దాని కొరకు సంసిద్ధపరిచినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఈ ఆత్మను అనుగ్రహించడం ద్వారా మీరు శక్తి నొందెదరు, ఆ శక్తితోనే మీరు యెరూషలేము కానీ, యోదయ కానీ, సమరయ కానీ, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండగలుగుతారు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దాని యొక్క నెరవేర్పు ప్రారంభమైంది. పేతురు గురించి మనకు తెలుసు, ఎంత చంచలమైనటువంటి మనసు కలిగి ఉండేవాడో. ప్రతిదానికి కూడా తొందరపడి దుడుకు పేతురు అనేటువంటి ఒక టైటిల్ కూడా మనము పేతురు గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రతి విషయానికి కూడా మాట్లాడడం. 3 సార్లు బొంకినటువంటి పేతురుగా కనబడుతున్నాడు. భయకంపితుడై తలుపులు మూసుకొని అపోస్తలులైన వారు అందరూ కూడా యూదులకు భయపడి దాక్కున్నటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తరువాత యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో అది అక్షరాల వారి అంతరంగములో జరిగింది. కాబట్టి
ఇప్పుడు పేతురు నిలవబడి ధైర్యంగా, అంటే ఒక చిన్న బాలిక ముందు అబద్ధమాడినటువంటి యేసు ఎవరో నేను ఎరుగను అని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు వేల కొలది ప్రజల ముందు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ గొప్ప ప్రసంగం చేశాడు. ఆ తరువాత ప్రజలలో గొప్ప ఒప్పుకోలు కలిగింది. 37వ వచనంలో మనం చదువుకున్నాం, వారు ఈ మాట విని హృదయములో పొడవబడి అనే మాట మనం ఇక్కడ చూస్తాం ఫుట్నోట్లో. కాబట్టి అతడు యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయము పరిశుద్ధాత్మ చేత నింపబడి బోధించినప్పుడు అక్కడ విన్నటువంటి వారి హృదయంలో ఆత్మకార్యము జరిగించబడింది. ఇది ఎప్పుడు కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ నింపుదలతో, ఆత్మ అధీనములో, ఆత్మ ఇచ్చేటువంటి మాటలు అతడు పలికినప్పుడు, అంటే ఏ ఆత్మ అయితే సేవకుణ్ణి వాడుకుంటాడో అదే ఆత్మ విన్నటువంటి వారి హృదయాల్లో కూడా పనిచేస్తాడు. కాబట్టి అక్కడ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆత్మ రెండు వైపులా, బోధించేటువంటి వానిని ఆత్మ వాడుకోవాలి, విన్నటువంటి వారి యొక్క హృదయాలలో కూడా ఆత్మ ఒప్పింపు కలిగి చేయదు. అంటే ఆ విన్నటువంటి ప్రకటించబడినటువంటి వాక్యము అప్లై చేసుకునేది మనుషులు ఎప్పుడంటే ఆత్మ సహాయముతో మాత్రమే జరుగుతుంది. తమంతట తాము వారు చేసుకోలేరు. కాబట్టి బోధకునికి ఆత్మ సహాయము, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు కావాలి. అలాగే విన్నటువంటి వారిలో కూడా ఖచ్చితంగా వారు వినవలసిన విధంగా వింటే ఆత్మ సహాయం చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. వారందరూ కూడా నిజంగా ఆసక్తితో విన్నారు. వారి యొక్క మనసు లగ్నము చేశారు అన్నమాట. అతడు చెప్పినటువంటి మాటల వైపు వారి యొక్క దృష్టిని సారించారు. కాబట్టి ఆత్మ చేత వారు ఒప్పించబడి ఈ ప్రశ్న అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేయాలి? అప్పుడు వారు ఏం చేయాలో పేతురు మాట్లాడాడు. దాని రిజల్ట్ ఏమైంది? అప్పుడు మనం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇక్కడ మనము చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ ఒకటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు బాప్తిసం పొందాలి అది, ఆ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రాక్టికల్ గా. కొంతమంది వాక్యానికి భిన్నంగా బాప్తిసాలు పొందడము, ఇవ్వడం జరుగుతూ ఉంటది. క్రైస్తవ సభ్యునిగా సంఘములో చేర్చబడ్డానికి బాప్తిస్మము, కొంతమంది కొన్ని డినామినేషన్ల వారైతే నీవు మా సంఘములోకి రావాలంటే బాప్తిసం పొందాలి. ఒకవేళ ముందు నువ్వు బాప్తిసం పొందినా మాకు అనవసరం, నీవు ఇప్పుడు మా సంఘానికి వస్తున్నావు కాబట్టి మా సంఘములో సభ్యునిగా చేరాలి అంటే నీవు మరలా మా దగ్గర మా చేత బాప్తిసం పొందాలి. అది ఒక విషయం. మరి కొంతమంది వివాహము కొరకు బాప్తిసం పొందడం, మరి కొంతమంది క్రైస్తవ సర్టిఫికెట్ కావాలి, ఓ హాస్టల్లో జాయిన్ కావాలి, లేక ఒక క్రైస్తవ మైనారిటీ సంస్థలో ఉద్యోగం పొందాలి. వారు అడుగుతున్నారు, బాప్తిసం సర్టిఫికెట్ నీకుందా? కాబట్టి నేను బాప్తిసం పొంది సర్టిఫికెట్ పొందుకొని నా బిడ్డలకు వారికి ఏదన్నా క్రైస్తవ ఉపకార వేతనము లేక ఏదన్నా ఉద్యోగము. కాబట్టి ఇలాగ పరిపరి కారణాలను, వేరు కారణాలు వలన కొంతమంది సంఘాలలో బాప్తిసం పొందడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా వాక్యానికి భిన్నమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి విషయాలే. బాప్తిసం పొందడానికి ఒకే ఒక్క అర్హత ఏంటంటే రక్షించబడినటువంటి అనుభవము. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు విని విశ్వసించి పాప క్షమాపణ పొందినటువంటి ప్రతి వారు కూడా యేసుక్రీస్తు యొక్క నామములో పాప క్షమాపణ పొందాము, మేము రక్షించబడ్డాము అన్నదానికి బహిరంగంగా సాక్ష్యము ఇస్తూ బాప్తిసం పొందారు. అదే వాక్యానుసారమైనటువంటి బాప్తిసం. అదే జరిగింది ఇక్కడ. అపోస్తలుడైనటువంటి పేతురు ప్రసంగించినప్పుడు ఆ వాక్యము చేత వారు పొడవబడి, హృదయములో గుచ్చబడి, పాపం విషయమై వారు పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తు తమ పాపము నిమిత్తము ఆయన మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ
అనేటువంటి ఆ వర్తమానాన్ని విన్న తరువాత వారు దాన్ని విశ్వసించి ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు బాప్తిసం పొందినారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ మాటలు వింటున్నప్పుడు బహుశా మనలో కొంతమంది ఎవరైనా ఈ విధంగా బాప్తిసం పొందకపోతే మనం తీసుకున్నటువంటి బాప్తిస్మము నిజానికి అది వ్యాలిడ్ కాదనమాట. మరొక కారణం చేత గనక బాప్తిసం పొందితే, మరొక కారణం కావచ్చు, లేకుంటే రక్షణ అనుభవం లేకుండా బాప్తిసం పొందితే అది బాప్తిస్మము అనబడదు. కాబట్టి ఎవరు బాప్తిసం పొందాలి? చిన్న పిల్లలు పొందాలా? యవనస్తుల, పెద్దవాళ్ళ, స్త్రీల, పురుషుల అదేమీ లేదు. ఎవరైనా కావచ్చు. చిన్నలు గాని పెద్దలు గాని వారు వాక్యాన్ని విని, అంటే యేసుక్రీస్తుని గురించి వారు విని విశ్వసించి రక్షించబడినటువంటి వారైతే వారు బాప్తిసం పొందాలి. అలాగే వీరు ఇక్కడ బాప్తిసం పొందారు. అయితే బాప్తిసం పొందినటువంటి వారు ఏం చేయాలి? అది కూడా ఇక్కడ వాక్యంలో మనకు చెప్పబడింది. 42వ వచనంలో, 41వ వచనం ఇంకా చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరందరూ నిజముగా రక్షించబడిన వారు, నిజముగా బాప్తిసం పొందినటువంటి వారు. ఇక్కడ కూడా మనము మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు చర్చ్ అనేటువంటి మాట మనం చూసినప్పుడు సంఘములో చేర్చబడ్డారు, క్రైస్తవ సమాజంలో చేర్చబడ్డారు. అయితే బాప్తిసం పొందటం ద్వారా ఒక స్థానిక సంఘములో సభ్యులుగా చేర్చబడతారు. కానీ రక్షించబడిన వెంటనే అదృశ్య సంఘములో సభ్యులుగా వారు చేర్చబడతారు. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనము లేఖనాల ప్రకారంగా చూసినప్పుడు ఈ సంఘం అనేటువంటిది టూ డైమెన్షన్స్, అంటే లేక 2 విధాలుగా ఉంటుంది. ఏంటంటే ఒకటేమో యూనివర్సల్ చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్, అది అంటే సార్వత్రిక సంఘం, అదృశ్య సంఘం. అదే నిజమైనటువంటి సంఘం. అంటే దానిలో రక్షించబడిన ప్రతి వారు కూడా సభ్యులు అన్నమాట. అది ఏ డినామినేషన్ అయినా కావచ్చు. నిజముగా రక్షించబడిన ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ యూనివర్సల్, ఈ ఇన్విజిబుల్, ఈ స్పిరిచువల్ సంఘములో సభ్యులుగా వారు ఉంటారు. ఇది ఇన్స్టెంట్ గా జరిగేటువంటి విషయం. అంటే రక్షించబడిన క్షణములోనే ఇన్స్టెంట్ గా నీవు యూనివర్సల్, అంటే సార్వత్రికమైన అదృశ్యమైన ఆత్మీయ సంఘములో సభ్యుడిగా నీవు అయిపోతావు. అది దేవుడు చేసే పని. కానీ తదనంతరము కొన్ని దినాలకు నీ అంతట నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి నీటి బాప్తిసం పొందటం ద్వారా స్థానిక సంఘములో సభ్యుడు అవుతాడు. కాబట్టి ఒక విశ్వాసి స్థానిక సంఘములో సభ్యుడు కాక మునిపే యూనివర్సల్ సంఘములో సభ్యుడు అవుతాడు అన్నమాట. అయితే తేడా ఏంటంటే స్థానిక సంఘానికి, యూనివర్సల్ సార్వత్రిక సంఘానికి, ఈ సార్వత్రిక సంఘం అనబడినటువంటిది అదృశ్య సంఘం. అంటే ప్రపంచం అంతా కూడా దాని గురించే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. పేతురు, నేను నా సంఘమును కట్టుదును, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో నిత్యముగా చెప్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. అక్కడ యేసుప్రభు మాట్లాడతాడు. ఆ మాటలు ఏ సంఘం గురించి అంటే స్థానిక సంఘం గురించి కాదు. అంటే స్థానిక సంఘం కూడా దేవుని చేత నిర్మించబడేటువంటి సంఘమే, కానీ అక్కడ ఆ మాటలు మాత్రము ప్రాథమికంగా యూనివర్సల్ సార్వత్రిక సంఘానికి అవి అప్లికబుల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే కొన్ని స్థానిక సంఘాలు కొన్ని కారణాల వలన అవి మరి ఆటంకపరచబడ్డమో లేకుంటే రద్దు చేయబడ్డమో, కొన్ని సంఘాలు మధ్యలో ఆగిపోవడమో స్థానిక సంఘాలు అవి జరిగించబడే విషయం. కానీ యూనివర్సల్ సంఘము ఎప్పుడు కూడా అది కట్టబడుతూనే ఉంటుంది, దినదినము కూడా అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రక్షించబడినటువంటి క్షణములోనే ఒక వ్యక్తి యూనివర్సల్ సంఘములో, ఆ ఇన్విజిబుల్ సంఘములో, ఆ స్పిరిచువల్ సంఘములో సభ్యుడవుతున్నాడు. ఆ తరువాత బాప్తిసం పొందటం ద్వారా స్థానిక సంఘంలో సభ్యుడవుతాడు. కాబట్టి ఇక్కడ వాక్యం అంగీకరించిన వారు
వాళ్ళు ఆ వాక్యాన్ని అంగీకరించిన వెంటనే వాళ్ళు ఈ సార్వత్రిక సంఘంలో సభ్యులయ్యారు, ఆ 120 మందితో పాటుగా. అయితే తరువాత బాప్తిసం పొంది వారితో కూడా చేర్చబడ్డారు ఫిజికల్ గా. తరువాత ఏం జరిగింది? వీరు బాప్తిసం పొందిన వీరందరూ కూడా 42వ వచనంలో ఇది మనం గమనిస్తే పేతురు ప్రసంగము ఎంతవరకు మనం చదువుకున్న 14 నుండి 41 వరకు. ఆ తర్వాత 42 నుండి 47 వరకు ద ఫెలోషిప్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్, మన అవుట్లైన్ లో ద ఫెలోషిప్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్, ఈ ఆదిమ విశ్వాసులు వారి యొక్క సహవాసము గురించి ఇక్కడ మనకు 42 నుండి 47 వరకు కూడా, అంటే చివరి వరకు కూడా వ్రాయబడి ఉంది. వాక్యం అంగీకరించి బాప్తిసం పొందినటువంటి వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. రక్షించబడినటువంటి వారు బాప్తిసం పొందాలి. దానికిక మరొక వాదన లేదు, దయించి మనం గమనించాలి. ఏ విశ్వాసి కూడా నేను ఎందుకు బాప్తిసం పొందాలనే ప్రశ్న వేయడానికి అవకాశమే లేదు. ఎవరన్నా ఆ విధంగా ప్రశ్న వేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారు అవిధేయులైనటువంటి క్రైస్తవులు అంతే. దేవుని యొక్క వాక్యానికి వారికి విధేయత లేదు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి రక్షించబడిన వారు బాప్తిసం పొందకుండా ఉండడానికి ఏ విధమైన కారణము లేదు. రక్షించబడిన ప్రతి వారు బాప్తిసం పొందాలంటే, పొందిన తరువాత ఏం చేయాలి? వారు అపోస్తలుల బోధ యందు, అంటే సంఘములో క్రమముగా ప్రతి ఆదివారము కూడా ఎక్కడైతే సరైనటువంటి వాక్యము బోధించబడుతుందో అక్కడికి వెళ్ళాలి. నా ఇష్టం వచ్చినటువంటి సంఘానికి నేను వెళతాను, మా యొక్క సంస్థ, మా డినామినేషన్ సరే మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యం వాక్యానుసారమైనటువంటి బోధ. ఇక్కడ అపోస్తలుల బోధ అని చెప్పబడింది. అపోస్తలుల బోధ అంటే ఏంటి? యేసుక్రీస్తు దగ్గర వారు ఏమి నేర్చుకున్నారో ఆ విషయాలే వారు బోధించేవారుగా ఈ అపోస్తలులు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞలో అదే ఆయన మాట్లాడాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం, 20వ వచనం. మత్తయి 28, 20 వచనములో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుటనో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి? మీరు ఎక్కడికైతే వెళ్ళి సువార్త బోధించి అనేక మంది రక్షించబడతారో, రక్షించబడిన మీదట వారికి మీరు ఏం బోధించాలి? నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో అవే మీరు వారికి బోధించండి అని అపోస్తలులైనటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి అపోస్తలుల బోధ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క బోధ. యేసుక్రీస్తు దగ్గర వారు ఏమైతే విన్నారో, నేర్చుకున్నారో, యేసుక్రీస్తు దగ్గర ఏదైతే చూచారో అదే అపోస్తలులు బోధించేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు సేవకులు కూడా ఈ లేఖనాల్లో ఉన్నది అపోస్తలుల బోధ. ఇప్పుడు మనకు అపోస్తలుల కార్యముల గ్రంథంలో కానీ, ఆ తర్వాత పత్రికలలో కానీ, మరి ఇదంతా కూడా అపోస్తలుల బోధే. పరిశుద్ధాత్ముడు వారికి బయలుపరిచినటువంటి విషయాలన్నీ కూడా ఆత్మ సహాయముతో ఏ పొరపాటు లేకుండా గ్రంథస్థము చేయబడినటువంటి అపోస్తలుల యొక్క బోధలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి ఎక్కడ ఏ సంఘంలో అయితే బోధించబడుతున్నవో ఆ సంఘానికి విశ్వాసులు వెళ్ళవలసినటువంటి అవసరత. వెళ్ళకపోతే ఏమవుద్దో నీకే తెలుసు కదా, నష్టపోతాం. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే, వ్యక్తిగతంగా నీవు క్రీస్తు కొరకు ఫలించాలి అంటే, నీవు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీవు వాక్యముగా ప్రకటించేటువంటి స్థలానికి నీవు వెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చూడండి, పేతురు ఆ విషయాన్ని మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట మనం గమనిస్తే, పేతురు పత్రిక, బహుశది మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, రక్షించబడినటువంటి విశ్వాసుల గురించి పేతురు మాట్లాడుతూ
ఏమంటాడు 2-3 వచనాల్లో? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ. 1 పేతురు 2వ అధ్యాయము 2-3 వచనాలు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించింది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, అపోస్తలుల యొక్క బోధను మీరు అపేక్షించాలి. అపోస్తలుల యొక్క బోధ మీరు దాన్ని గైకొనాలి. దాన్ని మాత్రమే మీరు వినవలసినటువంటి వారిగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ ఒక బెస్ట్ కంపారిజన్ అన్నమాట. అంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించినటువంటి శిశువులకు పౌష్టికాహారం ఏంటంటే తల్లిపాలు. ఇంకా దానికి మించినటువంటి రీప్లేస్మెంట్ లేదనమాట. శిశువు బలముగా ఆరోగ్యంగా ఎదగాలి అంటే తల్లి పాలకు మించినటువంటి శ్రేష్టమైన ఆహారము శిశువుకు లేదు. కాబట్టి ఇక్కడ వాక్యములో మనం గమనిస్తే అలాగూ రక్షించబడినటువంటి ఆత్మీకంగా శిశువులుగా ఉన్నటువంటి వారు ఆత్మీకంగా ఎదగాలి, బలంగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే సరైనటువంటి వాక్యాన్ని వారు అపేక్షించే వారిగా ఉంటారు, వాక్యాన్ని భుజించే వారిగా ఉంటారు, వాక్యాన్ని వారు ఎరిగినటువంటి వారిగా ఉంటారు. కాబట్టి అపోస్తలుల బోధ యందు ఈ రక్షించబడినటువంటి ఈ 3,000 మంది కూడా ఆదిమ సమాజములో చేర్చబడినటువంటి వీరు అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సంఘానికి అప్పుడప్పుడు వస్తూ ఉండడం, ఖాళీ ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడం, వాక్యాన్ని అప్పుడప్పుడు చదవడం, వాక్యాన్ని అప్పుడప్పుడు ధ్యానం చేయడం. దాని వలన మనకే నష్టం అన్నమాట. దినదినము కూడా మన శరీరానికి ఆహారం ఏ విధంగా అవసరమో, ఆరోగ్యంగా ఉండడానికి, మన పనులు మనం చేసుకోవడానికి, అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి, బలహీనము కాకుండా ఉండడానికి దినదినము కూడా ఏ సమయానికి ఆహారం తీసుకోవాలో భౌతికంగా తీసుకోగలిగినప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉండగలం. అది పరిశుభ్రమైనటువంటి ఆహారం అయి ఉండాలి. మన దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారం. కలుషిత ఆహారం తింటే అనారోగ్యానికి పాలవుతాం, ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం. అనేక సమస్యలు మన దేహంలో ఉత్పన్నం కావడానికి ఒక కారణం, ప్రధానమైన కారణం కలుషిత ఆహారం, కల్తీ ఆహారం. ఆత్మీకం కూడా అంతనమాట. ఆత్మీకంగా సరైనటువంటి సౌండ్ డాక్టర్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి బోధ, వాక్యానుసారమైనటువంటి బోధ, అపోస్తలుల యొక్క బోధ. ఆ బోధ మాత్రమే ఆత్మీకంగా ఒక వ్యక్తి ఎదుగుటకు, బలపరచబడుటకు, అతడు ఫలించడానికి దోహదపడుతుంది. కాబట్టి వీరు అపోస్తలుల బోధ యందు, రెండవది సహవాసమందు. అంటే మనము సంఘానికి వెళితే ఇతర విశ్వాసుల యొక్క సహవాసములో మనం ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక క్రైస్తవుని జీవితంలో నీవు సహవాసానికి దూరం అయితే ఎవరికి నష్టం? సంఘానికి నష్టం కాదు, సేవకునికి నష్టం కాదు, నీకే నష్టం. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఏ కారణం చేతనైనప్పటికీ కూడా సహవాసానికి దూరం అయితే, సంఘానికి దూరం అయితే నీవే నష్టపోతావు. ఎందుకంటే సంఘము అనేటువంటిది దేవుని చేత విశ్వాసుల యొక్క వ్యక్తిగత జీవిత ఎదుగుదల కొరకు, విశ్వాస జీవితంలో ఎదగడానికి, బలపరచబడ్డానికి నీవు అన్ని విధాలుగా కూడా నీవు సరైనటువంటి మోతాదులో నీవు ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిపక్వత పొందడానికి మనకు సహవాసం ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే సంఘములో, సహవాసములో విశ్వాసులు, ఒక్కొక్క విశ్వాసకి కనీసం ఒక తలాంతన్నా ఉంటుంది, ఒక గిఫ్ట్ అన్న ఉంటుంది. గిఫ్ట్ లేనటువంటి విశ్వాసులు లేరు వాక్య ప్రకారంగా.
కొంతమంది వారికి ఏ వరం ఉందో ఆ విషయంలో వారు కొంత అజ్ఞానంగా లేకుంటే ఇగ్నోరెంట్ గా ఉంటారు అన్నమాట, తెలవక. కానీ లేఖనాల ప్రకారంగా రక్షించబడిన ప్రతి విశ్వాసి కనీసము ఒక ఆత్మవరాన్ని కలిగి ఉంటాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆత్మవరం అంటే, నీ వరము ద్వారాగా మరొక విశ్వాసి మేలు పొందడం, అతని వరము ద్వారాగా నీవు, అంటే ఇక్కడ మనకు రెసిప్రోకల్ బ్లెస్సింగ్, రెసిప్రోకల్ హెల్ప్ అన్నమాట. అంటే నీ నుండి ఇతరులకు, ఇతరుల నుండి నీవు మేలు పొందేటువంటిది ఎక్కడంటే సంఘములో, సహవాసములో. సంఘానికి దూరం అయితే నీవు దాన్ని కోల్పోతావు అన్నమాట. అంత మాత్రమే కాదు, సంఘములోనే మొట్టమొదటిగా నీవు నీ తలాంతులను వాడగలిగినటువంటి స్థలము, నీ తలాంతులు గుర్తించబడే స్థలము, నీ తలాంతులు వాడబడడానికి అవకాశం ఇవ్వబడేటువంటి స్థలము, అనేక మంది నీ ద్వారాగా మేలు పొందడానికి అనుకూలమైనటువంటి స్థలము. ఇవన్నీ కూడా ఎక్కడంటే సహవాసంలోనే ఉంటాయి, సంఘములోనే ఉంటాయి. కాబట్టి సంఘములో ఉండడము, కొనసాగడం అనేది ప్రతి విశ్వాసికి అది గొప్ప మేలును చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే సంఘములో ఉండడం అంటే దాని అర్థం ఉండవలసిన విధంగా ఉండడం. సంఘానికి రావడము అంటే ఏదో యథాలాపంగా రావడం, క్యాజువల్ గా రావడం, అలవాటు ప్రకారంగా అనేది కాకుండా ఒక ఖచ్చితమైనటువంటి గురి కలిగి రావడము సంఘానికి, ఒక ఎక్స్పెక్టేషన్ తో రావడం, మనము ఒక ఆసక్తి కలిగి రావడం. కాబట్టి దేవుడు అవన్నీ కూడా చూస్తాడు. మనము ఏ దృక్పథంతో, ఏ ఆశతో, ఏ ఆకాంక్షతో, ఏ విధమైనటువంటి మనసు కలిగి సంఘాలకు విశ్వాసులు వస్తున్నారనేది మరి దేవుడు చూస్తాడు. ఒకవేళ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. చూడండి, కొన్ని సంఘాల్లో దురదృష్టము, అన్ఫార్చునేట్ అనమాట. ఎందుకంటే కొంతమంది కేవలము గొడవలు పెట్టడానికి సంఘాలకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఉన్నారు. ఆరాధన ముగించబడిన తరువాత కొన్నిసార్లు ఆ క్లోజింగ్ ప్రేయర్, ముగింపు ప్రార్థన ఆశీర్వాదము అవ్వకముందో లేక అయిన వెంటనే కొన్ని సంఘాల్లో కేకలు, బొబ్బలు నేను చూశాను ప్రత్యక్షంగా. ప్రసంగం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన వెంటనే కేకలే. ఎందుకు వచ్చేది సంఘానికి? ఎంత డిస్టర్బెన్స్ సంఘాల్లో. కొంతమంది అది వారికి చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. అలా నష్టపోయిన వారిని కూడా మనము బహుశా ఎరుగుదాం ఖచ్చితంగా. అలాగూ సంఘాలకు అటువంటి వారు రాకపోతే వాళ్ళకి మేలు అనమాట. సంఘానికి వచ్చి మేలు పొందుతారు, లేకుంటే సరైనటువంటి దృక్పథముతో రాకపోతే నష్టపోయేవారుగా కూడా ఉంటారు అనేది కూడా మనం గుర్తించాలి. కానీ మేలు పొందాలనే దేవుని యొక్క ఉద్దేశం, ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వీరు అపోస్తలుల బాడీ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, అంటే ప్రభు బల్లలో, ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మరి ఈ బల ద్వారా జ్ఞాపకం చేసుకోవడం, ఆయన యొక్క బలియాగాన్ని నిరంతరము జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు. ఓకే, తర్వాత మనం గమనిస్తే 43 నుండి 47 వరకు వారి యొక్క సహవాసం ఎలా కొనసాగిందో చూడండి. వీరు ఈ విధంగా ఉండగలగడానికి మనము 43 నుండి 47 వరకు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్క వచనం చదువుతున్నాం చూడండి. ఇక్కడ 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి అనే మాట చూస్తాం. ఇక తర్వాత కూడా మనము అక్కడక్కడ ఇదే మాట వ్రాయబడింది. విశ్వసించిన వారందరూ ఏక హృదయం కలిగి ఉన్నారు, వారికి కలిగిందంతా కూడా సమిష్టిగా వారు కలిగి ఉన్నారు, అవసరత కొలది ఇతరులకు తమ ఆస్తిని కూడా పంచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ విధంగా వారు ఉండగలగడానికి ఈ విధమైనటువంటి ఈ బ్రాడ్ మైండ్, ఈ విశాలమైనటువంటి హృదయం, తోటి విశ్వాసుల యొక్క అవసరతలను గూర్చినటువంటి శ్రద్ధ కలిగి వారు అలాగూ అంత దాతృత్వము కలిగినటువంటి వారిగా ఉండగలగడానికి ఈ 42వ వచనము వారు ఏం చేశారు అది కారణం అనేది మనం గుర్తించాలి. వారు
అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్న కారణము ఫలితంగా వాళ్ళలో వచ్చినటువంటి మార్పు అన్నమాట. వారు ఎంత మరి దాతృత్వము కలిగిన వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, తదనంతరం మనం చూస్తాము 8వ అధ్యాయం వరకు వెళ్ళిపోతే ఈ విధంగా ఉన్నటువంటి ఈ విశ్వాసులే తదనంతరము వారు గొప్ప సాక్షులుగా, ఇక్కడ వారి మధ్యలో వారు ఈ విధంగా మంచి కార్యాలు చేస్తున్నారు, ఒకరికొకరు సహాయపడేవారుగా ఉంటున్నారు. కానీ తదనంతరం వారు అనేక మందికి వారు సాక్ష్యం ఇచ్చి అనేక మంది రక్షించబడగలగడానికి శ్రమలలో కూడా, హింసలలో కూడా వారు సువార్తను విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు కొరకు నిలవబడగలగడానికి ఇదే కారణం. మరలా ఏంటిది? వారు అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు, సహవాసములో ఎడతెగక ఉన్నారు, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారు. ఇవన్నీ వారు కొనసాగించినటువంటి కారణం చేత ఒకప్పుడు సమయం వచ్చింది, వారు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే ఒక విధంగా ఏమైనప్పుడు సంఘానికి దూరం అయిపోయారు. అంతవరకు సహవాసంలో ఉన్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి మేలేంటంటే వారు కొంతకాలము, అంటే బహుశా కొన్ని సంవత్సరాలు కావచ్చు, లేక కొన్ని నెలలు కావచ్చు, కంటిన్యూగా వారు ఈ అపోస్తలుల బోధలోను, సహవాసములోను, ప్రార్థనలోను ఎడతెగక ఉన్న దాని యొక్క ఫలితంగా తదనంతరము శ్రమల వలన యెరూషలేము యొక్క సహవాసాన్ని విడిచిపెట్టినప్పటికీ వారు బలమైనటువంటి విశ్వాసులుగా ఉండగలిగారు. దేవుడు ఆ అపోస్తలులైనటువంటి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞగా దాన్ని ఓన్ చేసుకుని వారే సాక్ష్యం ఇచ్చినటువంటి వారుగా అనేక మంది రక్షించబడడానికి దేవుని చేత వాడబడినటువంటి ఆ విశ్వాసులుగా వీరు ఉండగలిగారు. దానికి కారణం ఏంటంటే ఇది 42వ వచనం మూల కారణం. అపోస్తలుల బోధ యందు, సహవాసముందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్న కారణం చేత వారు ఆ విధంగా తమ ఆత్మీయ జీవితంలో స్థిరంగా, బలంగా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఇప్పుడు సహవాసానికి దూరం అయ్యారు కానీ దేవునికి దూరం కాల. అలాగ ఉండగలగడానికి వారు దేవుని సన్నిధి పట్ల, అలాగే దేవుని యొక్క వాక్యం పట్ల, అలాగే ప్రార్థన పట్ల, ఇతర విశ్వాసుల పట్ల ఏ విధంగా వారు ఎటువంటి దృక్పథాన్ని కలిగి దాన్ని వారు మరి కలిగి ఉండగలగడానికి అవకాశం ఉన్నంత కాలము దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సమయము ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఆ స్థలాన్ని, ఆ సహవాసాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినా వారు స్థిరంగా ఉండగలిగినటువంటి వారిగా ఉన్నారు. అంటే కారణము దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఇలాగే కొనసాగుద్ది, ఈ సహవాసం ఎప్పుడు ఇలాగే ఉంటది, మనం ఎప్పుడన్నా రావచ్చు, పోవచ్చు, ఎప్పుడన్నా వినొచ్చు. అది చాలా పొరపాటు. బహుశా సహవాసము ఉండొచ్చు, కానీ నీకు అవకాశం లేకపోవచ్చు. నీవు తర్వాత వెళ్దాం, తర్వాత చూద్దాం, తర్వాత నేర్చుకుందాం, కానీ గ్యారంటీ లేదనమాట. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమయాలు, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారే వారి జీవితాల్లో మేలు పొందేవారుగా ఉంటారు. అనేక మందికి వారు మేలుకరంగా ఉండగలిగిన వారుగా ఉంటారు. అది మనం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి రావడము, పేతురు ప్రసంగం చేయడము, ఆ ప్రసంగ ఫలితంగా 3000 మంది రక్షించబడము, వారందరూ కూడా అపోస్తలుల బోధలో, సహవాసంలో, ప్రార్థనలో ఎడతెగక ఉండడము, వారందరూ కూడా సహోదర ప్రేమను కలిగి కొనసాగడం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం మొదటి భాగంలో మొదటి 11 వచనాల్లో ద హీలింగ్ ఆఫ్ ద లేమ్ మ్యాన్. పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్నటువంటి ఒక మనుష్యుడు అక్కడ స్వస్థపరచబడ్డాడు. చూడండి, ఇక్కడ మనకు అద్భుతం జరిగింది ఇక్కడ. కానీ దీనికంటే మహాద్భుతము 2వ అధ్యాయంలో జరిగింది. ఏంట మహాద్భుతం? 3000 మంది రక్షించబడ్డారు. రక్షణ అనేటువంటిది ఎప్పుడు కూడా అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం అన్నారు.
నీ జీవితంలో నీవు రక్షించబడ్డావంటే నీవు గొప్ప అద్భుతాన్ని అనుభవించావు. ఇప్పటికే నీ జీవితం మార్చబడింది. పాతాళానికి వెళ్ళవలసినటువంటి నీవు పరలోకానికి వారసుడవయ్యావు. అపవాది సంబంధిగా ఉన్నటువంటి నీవు దేవుని కుమారుడు అవ్వగలిగావు. దేవుని పిల్లలకు దూరంగా ఉన్నటువంటి నీవు ఇప్పుడు నీవు దేవునితోనూ దేవుని పిల్లల సహవాసంలోనూ ఉండగలుగుతున్నావు. కాబట్టి ఇది దేవుడు చేసిన మహాద్భుతం అన్నమాట. కాబట్టి అది మర్చిపోకూడదు. ఇంకా ఏదో జరగలేదు, అవి కూడా చేస్తాడు దేవుడు. మన జీవితాల్లో మేలు చేసే దేవుడే. కానీ అన్ని మేలుల కంటే దేవుని వలన మనము పొందుకునేటువంటి గొప్ప మేలు మన పాప క్షమాపణ. ఆ తరువాత మిగిలినవి ఏమన్నప్పుడు ఒకవేళ అన్నీ కలిగి ఉండి అది లేకపోతే వ్యర్థం. కాబట్టి ఇక్కడ అద్భుతం అంటే సహజంగా ఇటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం. బోధకులైన వారు కొంతమంది కూడా అంతే, వాటినే బోధించుతాం. యేసు ప్రభు నమ్ముకుంటే ఇవి జరుగుతాయి కానీ గ్యారంటీ లేదు. కానీ ఆత్మరక్షణ మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన, భౌతికమైన, శరీర సంబంధమైనవి జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఖచ్చితంగా జరిగేది ఏంటంటే నీ పాపాలు క్షమించబడతాయి, నీవు పరలోకానికి వారసుడు అవుతావు. దేవుడిచ్చేటువంటి నిజమైన సంతోషము, సమాధానము, నెమ్మది మాత్రం నీవు పొందుకుంటావు అనేది గ్యారంటీగా అది ఇవ్వబడింది అనమాట. సరే, ఇక్కడ మనకు అద్భుతం జరిగింది కదా, దీని గురించి కూడా పెద్దగా మనము బహుశా చాలాసార్లు విన్నటువంటిది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ పేతురు, యోహానులు వారు దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ సమయం కూడా చెప్పబడింది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున వారు వెళ్తున్నారు. అంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు. మనం చదువుకునేటువంటి ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో ఇవన్నీ కూడా చరిత్రే. కానీ మనము వాటిని కేవలము చరిత్రగా చదువుకుంటే మనం మేలు పొందలేము. మనకు ఏ విధంగా అవి ప్రస్తుతము, నాకు ఏ విధంగా అవి అన్వయించబడవచ్చు, నేనేం నేర్చుకుంటాను దీని నుండి. అందుకే దేవుడు వాటిని రాయించాడు. కేవలం ఏదో అప్పుడు జరిగింది ఆ కాలంలో అని చరిత్రగా వాటిని మనం చదవడం కాదు, కానీ నేటి దినమునకు అది మనకు ఒక ఆత్మీయ మేలును కలిగించేదిగా ఉంటది. ఆ దృక్పథంతో ఈ విషయాలు మనం చదవాలి. కాబట్టి ఇక్కడ 3 గంటలకు ప్రార్థనా కాలమున ఈ అపోస్తలులు దేవాలయానికి వెళ్తున్నారు. మరి అది మనకు ఒక పాఠమే. సమయానికి మందిరాలకు వెళ్ళడం. ఎంతమంది వెళ్తున్నారు? వీళ్ళు అపోస్తలులు, అగ్రగణ్యులు. ఇప్పటికి అనేక మంది వీరి పరిచర్య ద్వారా రక్షించబడినటువంటి పరిస్థితి. అటువంటి అపోస్తలులే ప్రార్థన సమయానికి 3 గంటల కంటే వాళ్ళు అనుకున్న సమయం అది. కాబట్టి 3 గంటలకు దేవాలయానికి వెళ్తున్నారు. కాబట్టి మనము ఎవరికి వారిని ప్రశ్నించుకోవచ్చు. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నామా అంటే చాలా మంది క్రైస్తవులు వెళ్తున్నామనే సమాధానం. ఏ సమయానికి వెళ్తున్నాం? అక్కడ తేడా కొట్టేస్తుంది. సమయానికి వెళ్ళేవాళ్ళు చాలా చాలా అరుదు. మధ్యలో వచ్చేవాళ్ళు, చివరకు ప్రసంగం ముగించబడే సమయంలో వెళ్ళేవాడు కూడా లేకపోలేదన్నమాట. చాలా దురదృష్టకరం. సరే, వీళ్ళు ఆ విధంగా సమయానికి వెళ్తున్నటువంటి భక్తులు వీళ్ళు వెళుతున్నప్పుడు ఆ ద్వారం దగ్గర పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్నటువంటి వాడు వచ్చేవాడిని భిక్షమడుకోవటం అతని యొక్క పని. అలాగే అందరిని అడుగుతున్నాడు, వీరిని కూడా అడిగాడు. వీరిని అడిగినప్పుడు చూడండి 4వ వచనంలో, వారిని భిక్షమడిగితే పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నది. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టించే వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం గమనిస్తే బహుశా పేతురు యోహానులు అతనితో మాట్లాడినట్టు అంతకు ముందు ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. వారికి తోచిందేతో వేసేసి వెళ్ళిపోతారు తప్ప ఎలాగూ నీవు మా తట్టు చూడు అని చెప్పినటువంటి వారు బహుశా ఉంటారనుకోవడానికి అవకాశం. ఎప్పుడైతే ఈ పేతురు యోహానులు ఆ భిక్షగానితో మా తట్టు చూడమంటే పాపం ఇతడు ఎంత ఎక్స్పెక్టేషన్ తో చూస్తుంటాడు. అంటే ఇంతవరకు ఎవరు ఇవ్వనంత అమౌంట్ బహుశా వీళ్ళిస్తారేమో, లేకపోతే అలాగే ఎవరు ఇంతవరకు మాట్లాడలే. కాబట్టి అతడు కూడా చాలా ఆశతో వారి యొద్ద ఏమైనా దొరకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంటే
మనం ఊహించవచ్చు. పేతురు యోహానులు ఆ విధంగా అన్న తర్వాత వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి వైపే చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బహుశా ఈ మధ్యలో కొంతమంది దాటిపోయారు అనమాట. అంటే ఆ దేవాలయానికి అనేక మంది వెళుతూ ఉన్నారు, వారితో పాటు వీరు వెళ్తున్నారు. కానీ వీరు ప్రత్యేకంగా భిక్షగాన్ని చూచి మా తట్టు చూడమంటే పాపం ఇతను ఇతరులను ఇంకా అడగకుండా దాటిపోతున్నారు. కానీ మరి వీళ్ళు ఏదో ఒక్కసారిగా చాలా పెద్ద అమౌంట్ ఇచ్చినట్లుగా మాట్లాడారు కదా మరి. కాబట్టి బహుశా నాకు ఇతరుల సహాయం అవసరం లేదు, వీళ్ళు ఇస్తుంది సరిపోతుంది అనుకుని ఉండొచ్చు బహుశా. కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వీళ్ళ వైపే చూస్తున్నాడు అన్నమాట. ఆ శక్తితో కనిపెట్టుకుని ఉన్నాడు. అప్పుడు చల్లని కబురు చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారాలు నా యొద్ద లేవు. ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అసలు అతను అడిగింది దానికోసం, వీళ్ళేమో గొప్పగా చెప్పారు, మా తట్టు చూడు, అందరూ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాం అన్నట్లుగా ఆ మాటలు కనబడుతున్నాయి. అతను కూడా బహుశా ఆ విధంగా అనుకుని ఉంటాడు. కానీ తీరా చూస్తే పేతురు అన్నటువంటి మాట, మా దగ్గర నీవు ఏదైతే కనిపెడుతున్నావో, ఏదైతే అనుకుంటున్నావో అవి మా దగ్గర లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఇది కూడా దేవుని సేవకులు అనబడినటువంటి వారికి ఒక లెసన్ అన్నమాట. ఎంతమంది దైవజనులు నిజంగా ఈ మాటలు చెప్పగలరు? మా దగ్గర ఆస్తి పాస్తులు లేవు, లోక సంబంధమైన ఐశ్వర్యము, దాని మీద మేము దాని కొరకు మేము ప్రయాసపడలే, అది మాకు వద్దు, దాన్ని తృణప్రాయంగా ఎంచుతాం. ఆస్తి ఐశ్వర్యం మా దగ్గర లేవు, దాన్ని మేము కూర్చుకోము అని చెప్పగలిగినటువంటి సేవకులు మరి ఈ దినాల్లో ఎంతమంది ఉండగలుగుతున్నారు? పేతురు యోహానులు అంటున్నారు, అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, భక్తుడైనటువంటి సమూయేలు అన్నాడు, నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు, ఎవరి దగ్గర నేను ఏమీ తీసుకోలేదు, నాకు మీరు కావాలి తప్ప మీవి నాకొద్దు అన్నాడు ఈ భక్తుడు. కాబట్టి ఒక సేవకుడు కలిగి ఉండాల్సినటువంటి ఒక మంచి స్థితి ఏంటంటే, ఆత్మీయమైనటువంటి పరసంబంధమైనటువంటి వాటిని పొందుకునేటువంటి క్రమములో అవసరమైతే లోక సంబంధమైన వాటిని పోగొట్టుకోవడం, అది వాక్యానుసారమైనటువంటి భక్తి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ అది కొంతమంది బహుశా అది ఇది కూడా రెండు లేకుండా ఉండొచ్చు, కానీ అది మంచిది కాదు. ఆస్తి ఉండకూడదు, నిజానికి ఉండాల్సిన అవసరం లేదు, ఎంత ఉండాలో అంతే చాలు, దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషంగా సంతృప్తిగా ఉండడం. అంటాడు పేతురు, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. కాబట్టి పేతురు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఈ లోకములోనిది ఏమీ కూడా లేదు. మరి ఇది కూడా ఒక మంచి బోధే. నీవు దేవుణ్ణి కలిగి ఉంటే నీవు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటావు, ఆస్తిని కలిగి ఉంటావు, ఇంకేదేదో కలిగి ఉంటావు. కానీ పేతురు ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతున్నా, నాకు వెండి లేదు, బంగారం లేదు, కానీ ఎవరిని కలిగి ఉన్నాను? యేసుని కలిగి ఉన్నాను, దేవుణ్ణి కలిగి ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉన్నంత మాత్రాన వెండి బంగారాలు ఉంటాయనే గ్యారంటీ నిజానికి లేదు. వాటి మీద మన మనసు పెట్టుకోవడం కూడా దేవుని యొక్క చిత్తము కానీ కాదు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ బోధ చాలా స్పష్టంగా లేఖనాల్లో మన కొరకు దేవుడు వ్రాయించాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనములో అక్కడ వ్రాయబడింది, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఇంగ్లీష్ లో మంచిగా ఉంటుంది అన్నమాట. డు నాట్ ఓవర్ వర్క్ టు బి రిచ్ అంటాడు, ఓటీ చేయొద్దంటాడు, ఓవర్ టైం. ఎందుకు? టు బి రిచ్, ధనవంతుడు కావాలని ఆదివారం కూడా మానేసి, ప్రార్థన మానేసి, మరి ఓవర్ టైం చేసేటువంటి క్రైస్తవులు లేకపోతే డబ్బు కోసం ఆరాధనలు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేటువంటి క్రైస్తవులు కనబడుతున్నారు. కాబట్టి ఇక్కడ యేసును నేను కలిగి ఉన్నాను, ఆ యేసు నీకు వెండిని బంగారాన్ని కాదు, నీకున్నటువంటి అసలైనటువంటి అవసరత తీర్చేవాడు. చూడండి, ఇక్కడ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు అని. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ అద్భుతం జరిగింది. కానీ ఒకవేళ
ఈ పేతురు యోహానులు ఎన్ని కేజీలు వెండి బంగారం ఇచ్చుంటే ఇప్పుడు జరిగినటువంటి విషయము అది సమానమవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించేది ఇంతవరకు కూడా అనేక మంది ఈ కుంటివానికి ఇచ్చినటువంటి దాని ద్వారా ఏంటది అతనికి కొంత లాభం అయింది, అనుమానం లేదు. అతడు పోషించబడుతున్నాడు, అది నిజమే. కానీ దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే, మనుషులు చేసే హెల్ప్ ఆ విధంగా ఉంటుంది. నిన్ను ఏదో సస్టైన్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నిరంతరము కూడా ఒక డిపెండెంట్ గానే ఉంచుతాడు. లోకములో ఉన్నటువంటి వ్యక్తులు నిరంతరము నీవు డిపెండెంట్ గానే ఉంచుతాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఇండిపెండెంట్ గా చేస్తాడు. నీ అంతటి నీవు నిలవబడగలిగినటువంటి వాడిగా చేస్తాడు. నీ అంతటి నీవు బ్రతకగలిగిన వాడిగా చేస్తాడు. నీ ద్వారా ఇతరులు కూడా బ్రతికించగలిగినటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. అది జరిగింది. ఈ పేతురు యోహానులు ఇతనికి స్వస్థత యేసుక్రీస్తు నామములో అతనికి ఇచ్చుట ద్వారాగా ఇతన్ని ఇప్పుడు ఇండిపెండెంట్ గా తనంతట తాను బ్రతకగలిగినటువంటి స్థితిని ఇచ్చారు. ఎవరు గలుగుతారు? అంతవరకు ఇతరులు సహాయం చేశారు, కానీ ఆ సహాయము అతనికి తాత్కాలికం. నిరంతరము ఇంకా ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి స్థితే అతనికి అంతవరకు ఉంది. కానీ ఇప్పుడు దేవుడు తన భక్తుల ద్వారా చేసిన కార్యం ద్వారాగా అతడు తనంతట తాను నిలవబడగలిగిన వాడిగా ఉంటున్నాడు. మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తే ఈ 6వ వచనములో ఈ పేతురు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అన్నాడు. కానీ నడిచాడా అంటే నడవలేదు. అప్పుడు ఏమైందంట? 7వ వచనంలో వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, ఈ నజరేయుడైనటువంటి యేసు ఆయన ఎవరు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎవరు అనేటువంటి విషయం నిజానికి ఈ కుంటివాడికి తెలియదు అనమాట. ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయన చేసే కార్యము కుంటివానికి తెలియదు. కాబట్టి పేతురు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అంటే అతడు లేవకపోగా, ఇప్పుడు పేతురుకు తెలుసు అనమాట. పేతురుకు తెలుసు యేసు నామములో ఉన్నటువంటి శక్తి, యేసు ఎవరో పేతురుకు తెలుసు, యేసు ఏం చేయగలడో పేతురుకు తెలుసు. కాబట్టి అతడు చెయ్యి చాపి ఆ కుంటివాని యొక్క చెయ్యి పట్టుకొని లేవనెత్తగా ఈ కుంటివాడు స్వస్థత పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ జరిగినటువంటి అద్భుతము, ఈ స్వస్థత కుంటివాడి యొక్క విశ్వాసం కాదు, పేతురు యొక్క విశ్వాసం. పేతురు ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి పేతురు ఒక అవిశ్వాసిగా అలాగే కూర్చొని ఉన్నటువంటి ఆ కుంటివాని ఇతని యొక్క విశ్వాసం వలన చెయ్యి పట్టి లేవనెత్తగా అతడు బలం పొంది స్వస్థత పొందినటువంటి వాడిగా మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడు. మరికొన్ని సందర్భాలలో నీ విశ్వాసాన్ని బట్టి ఒక అవిశ్వాసి జీవితంలో కూడా కార్యము చేయ సమర్థుడాడు. ఇక్కడ జరిగిన అద్భుతం ఆ విధంగా జరిగింది. పేతురు కలిగిన విశ్వాసమే ఈ కుంటివాని జీవితంలో ఈ గొప్ప అద్భుతం జరగడానికి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, మనం కొంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. ఇంకా త్వరగా మనం వెళ్ళాలి. వచ్చే వారం మరలా మిగిలినటువంటి విషయాలు కంటిన్యూ చేద్దాం. మనం ప్రార్థనతో ఈ యొక్క తరగతిని ముగించుకుందాం. రాజశేఖర్ గారు ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ పరిశుద్ధాత్ముడు, మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ప్రభు ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో నాయన ఈ జూమ్ ఆన్లైన్ వేదికగా తండ్రి చేసుకొని తండ్రి ప్రభా ఈ 3వ తరగతి ప్రభా తండ్రి ఈ 3rd ఇయర్లో తండ్రి ప్రభా తండ్రి అపోస్తలుల కార్యముల గురించి ప్రభా తండ్రి నాయన మేము వినిచుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క మాటను మీ శ్రద్ధగా ఆలకించిన వారమే తండ్రి నాయన మాకు తండ్రి అధ్యాపకులుగా ఉన్న సామ్యులయ్య గారు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క మాటను తండ్రి నాయన మేము జ్ఞాపకం ఉంచుకునేటకు తండ్రి ప్రభా వాటిని మరలా మేము ధ్యానించుటకు తండ్రి నాయన తగిన రీతైన సహవాసం కలిగి తండ్రి ప్రభా నీ ఎదుట తండ్రి నిలవబడుటకు తండ్రి ప్రభా నీ ఆత్మ ప్రేరణ చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఆసక్తి కలిగే ప్రాణంను తండ్రి మీరు తృప్తిపరిచేవాడిగా ఉంటుండగా ప్రభా నాయన ఎంతమంది అయితే ఆసక్తి కలిగి వింటున్నారో తండ్రి నోట్స్లు రాసుకుంటున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి. మాలో తండ్రి ప్రభా మీరు చేయించున్న మీ కార్యములను తండ్రి ప్రభా మేము విరివిగా తండ్రి ప్రభా ఫలించుటకు కృపను దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని మీ పాదసన్ని సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. ఆమె ప్రైజ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. మళ్ళీ వచ్చే సోమవారం కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్.